హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియో ప్రీవియస్ వీడియోకి కంటిన్యూ. లాస్ట్ వీడియోలో దిలీప్ డైరెక్ట్ మా ఇంటికి ఎందుకు వచ్చాడు, అత్తయ్య మామయ్య ఎందుకు దిలీప్ ని వివాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి రాలేదు అన్న విషయం షేర్ చేసుకుంటా అని చెప్పా కదా. బేసిక్ గా దిలీప్ ల్యాండ్ అయిన నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంట్లో ఒక పూజ ఉంది. సో ఒక్క పూటకి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ బయలుదేరి ఇక్కడికి రావడం ఎందుకు అని చెప్పేసి దిలీప్ మా ఇంటికి వచ్చాడు. అండ్ ఆల్సో ఇది నా డెసిషన్ కాదు, అంటే వీడియోలో ఎక్కువ నేను మాట్లాడతా కాబట్టి ఏవో అన్ని నాకు నచ్చినట్టు లేదా నా డెసిషన్సే మా ఇంట్లో నడుస్తాయని అనుకుంటారు. బట్ అలా ఉండదండి. అందరం మాట్లాడుకుని ఏది అందరికి రీజనబుల్ గా ఫీజిబుల్ గా అనిపించిందో దాన్ని బట్టి డిసైడ్ అయ్యి ముందుకెళ్తాము. సో ఇక్కడ పూజకి ప్రిపరేషన్స్ అవుతున్నాయి. పూజ కింద చేస్తున్నాము అండ్ భోజనాలు ఇంటికి సైడ్ లో. సో అది ఏరియా అంతా క్లీన్ చేసేసి టెంట్ వేయించాము. Turn back. Slow. Hi, buddy. అవలే నువ్వు లెక్క ప్రకారం స్కూల్లో ఉంటావు నుంచి ఈజీగా దిగిన వెంటనే దిలీప్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకెళ్ళాడు. రేపే పూజ అండ్ లైక్ డేట్ ఆ రోజు బాగుంది. ఫ్రైడే ప్లస్ అమ్మవారికి ఇష్టమైన రోజు ఏకాదశి వచ్చింది. అందుకే ఆయన దిగగానే పెట్టుకోవాల్సి వచ్చింది. నా పుష్ కాబట్టి ఇది నీ పుష్ కాదు, మా బామ్మర్ది పెళ్ళికి నుంచి వెళ్ళే కాబట్టి దీన్ని అవును. సో తేజు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ యుఎస్ అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కష్టమే. కంపల్సరీ వాళ్ళు వెళ్ళాలి. రేపు సెలవు పెట్టుకున్నాడు. సో ఈరోజు ఆఫీస్కి వెళ్ళాడు. మేము మార్కెట్కి వెళ్తున్నాం పళ్ళు తీసుకురావడానికి. జెట్ లాగ్ నిద్ర వస్తే పడుకుని పోతాను అక్కడెక్కడ. ఇండియాలో యాప్ నుంచి డ్రైవర్ వస్తారు, యాప్ నుంచి ఏదైనా క్లీన్ చేయాలంటే వస్తారు, యాప్ నుంచి కార్పెంటర్ వస్తారు, యాప్ నుంచి ఎలక్ట్రీషియన్ వస్తారు. అదొకటి రావట్లేదు. కానీ లైక్ మీకు పెడిక్యూర్ కావాలంటే ఇంట్లో వచ్చిన యాప్తో వాడుకోవచ్చు. జస్ట్ మీరు చేయాల్సింది సంపాదించుకోవాలి. సో మెనీ వేస్ టు స్పెండ్ మనీ. ఐ ఫీల్ ఇండియాలో వాళ్ళ మనకంటే ఖర్చు పెట్టుకుని బతుకుతున్నారు. అదే అన్నారు. మననైతే డాలర్ లెక్క చూసుకుంటే ఇది $4 ఇల్లు $500 అయినా ఓకే అనుకుంటారు. సో ఇండియా వెళ్ళే వాళ్ళకి నా టిప్, కంపల్సరీ ఫోన్ పే సెటప్ చేసుకోండి. ల్యాండ్ అయినా నెక్స్ట్ అయినా ఫోన్ పేనో జీపేనో సెటప్ చేసుకోలేదంటే మీరు ఇండియాలో ఒక కొబ్బరి బండం కూడా తాగలేరు. అన్నీ ఒకేసారి చెప్పు. ఇప్పుడంతా ఆన్లైన్ ఆర్డర్ పెడితే యాప్ లో ఇంటికి వచ్చేసే షాపింగ్ ఎక్కువైపోయింది కదా. ఐ అగ్రీ, అది చాలా కన్వీనియంట్. బట్ బీయింగ్ ఏ 90s కిడ్, నాకు స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టము. అది కాకుండా అమ్మమ్మ తాతయ్య కోరిక తీరుతుంది అన్న ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉండే మనసు. ఫస్ట్ రోజు దిగాడన్న కొద్దిగా కూడా జాలి లేకుండా ఇప్పటికల్లా 1.5-2 గంటలు షాపులు తిప్పింది. కానీ బ్యాక్ టు ది ఓల్డెన్ డేస్, డేటింగ్ డేస్ ఆర్ మై చైల్డ్హుడ్ డేస్. మంచిగా ఇదివరకు ₹5 ఉండేది. నాకు 5 స్టార్ ఇష్టము. సో 5 స్టార్ తీసుకున్నా. లిటిల్ హార్ట్స్, ఆల్ దీస్ ఆర్ లైక్ మెమరీస్. అబ్బా మిల్కీ బార్ రా, చాలు పక్కా తీసుకుందాం. ఇది నా కొడుక్కి చెప్పాలి. మిల్కీ బార్ ఎమోషన్ ఇవన్నీ. ఇంతకీ ఏం పూజ చెప్పలేదు కదా. చండీ హోమం చేసుకుంటున్నాము. ఇది అమ్మవారికి చేసేది చాలా స్పెషల్ పూజ. మోస్ట్లీ ఇది గుడుల్లో చేస్తారు, ఇంట్లో చేసుకోవడం కొంచెం రేరే. ఇది అమ్మమ్మకి ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఇప్పుడే ఎందుకు చేస్తున్నాము అన్న డీటెయిల్స్ నేను ముందు మాట్లాడతా. ఈ పూజ 6 to 7 అవర్స్ పడుతుంది. అండ్ పూజ సామాగ్రి లిస్ట్ చాలా లాంగ్ ఉంది. దానికి తోడు కొన్ని ఐటమ్స్ అయితే ఎప్పుడు వినలేదు, అంటే నేను వినడం కాదు, అమ్మమ్మ తాతయ్య కూడా వినలేదు. అలాంటి ఐటమ్స్ ఉన్నాయి లిస్ట్ లో. సామాన్ అంతా కలెక్ట్ చేసుకు రావడానికి టైం పట్టేసింది. అండ్ వచ్చాక కూడా కొన్ని ఐటమ్స్ మిస్ అయ్యాయి. సో మళ్ళీ క్రాస్ చేసుకుని ఏది దొరకలేదో అవి పంతులు గారికి చెప్తామని ఇక్కడ తెచ్చినవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ హోమం చేస్తున్నాం. దాని చుట్టూరా తెరలు ఇలా కట్టించామన్నమాట.
ఇది పప్పు పప్పు మట్టి ముక్కులు ఇంకా 3 అది వాళ్ళ పెద్ద అమ్మాయి ఆ అమ్మాయి కొట్టుమని అయిపోయింది. పూజా సామాగ్రితో పాటు హోమంలో వేయడానికి ఆకులు అండ్ కొన్ని కాయలు కూడా కావాల్సి ఉండే. అవి మనకి రోడ్డు మీద ఏదైనా పండగ అలా ఉంటే వెళ్ళి కొనుక్కోవచ్చు, కానీ మామూలప్పుడు మార్కెట్స్ లో అమ్మరు కదా. సో వీడు మా తమ్ముడు ఫ్రెండ్, మా తమ్ముడికి నాకు 1 year గ్యాప్ ఉండడం వల్ల వాడి ఫ్రెండ్స్ అందరు కూడా నాకు బాగా క్లోజ్. నాకు కూడా తమ్ముడు లాగే. వాడు కాలనీ అంతా తిరిగి మాకు కావాల్సిన ఆకులన్నీ తీసుకొచ్చాడు. పూజా సామాగ్రి కూడా మాక్సిమం అరేంజ్ చేసింది వాడే. అన్ని తీసుకొచ్చాక మంచిగా క్లీన్ చేసి హోమానికి రెడీ చేస్తున్నాం అనమాట. ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, మా తమ్ముడు లేడు కాబట్టి వాడి గురించే గాసిప్ చెప్పుకుంటున్నాము. అమ్మమ్మకి ఈ పూజ చేయించుకోవాలి అని ఒక 2 years నుంచి ఉంది, కానీ వాళ్ళు యుఎస్ వచ్చారు. దెన్ వెళ్ళాక మా తమ్ముడు వాళ్ళు ప్రెగ్నెంట్ ఉండే, సో ఆ బేబీ ఆ హడావిడిలో పడిపోయారు. ఇప్పుడు కూడా మా అమ్మమ్మ ఇంకా ఆలోచిస్తుంది, పోనీలే ఇంకా మీరందరూ పిల్లలతో హడావిడిగా ఉన్నారు కదా, నెక్స్ట్ ఇయర్ చేసుకుందామని. నేనే పుష్ చేసా, ఆ ఇయర్ కి మీకు ఓపిక తగ్గుతుంది, అసలే ఈ పూజ చేయాలంటే 6 hours అలా కూర్చోవాలి, మీరు కూర్చోలేకపోవచ్చు. సో ఇప్పుడు ఓపిక ఉంది అండ్ నేనున్నాను కాబట్టి నా వరకు అయినంత వరకు అరేంజ్ చేస్తా. మా తమ్ముడు బిజీగా ఉన్నా గానీ నేను దిలీప్ కలిపి మేము అన్ని చేస్తాము, మీరు కూర్చొని చేసుకోండి, ఇలాంటి పనులు ఎప్పుడు పోస్ట్ పోన్ చేయొద్దు, మనసులో ఏదైనా కోరికుంటే తీర్చుకోవాలి అని చెప్పేసి నేనే పుష్ చేసి ఫోర్స్ చేస్తే అమ్మమ్మ ఒప్పేస్తుంది అనమాట. కానీ మాకు భయంగా ఉండే 6 hours కూర్చోవడం అంటే మాటలు కాదు. మా అమ్మమ్మకి 75+ years, తాతయ్యకి 80+ అన్నమాట. కానీ వాళ్ళు చాలా గట్టిగా మనసులో సంకల్పం పెట్టుకున్నారు, ఈ పూజ ఎట్టి పరిస్థితిలో మేము చేసుకోవాలి అని చెప్పి. నిజంగా అమ్మవారే వాళ్ళ చేత చేయించారు అనుకుంటా, మీరు ముందు ముందు చూస్తారు. మా అబ్బాయి ముందు గుజ్జిగా వచ్చాడు, వాడే మోసుకొచ్చాడు పాపం. చూడు ఎలా చూస్తుంది, కింద కింద కూర్చుండిపోయారు. పూజ రోజు మార్నింగ్ అత్తయ్య మామయ్య వచ్చారు. అవి రా మూమెంట్స్, వాళ్ళు వివాన్ని కలిసినవి అండ్ దిలీప్ ని కలిసినవి. దిలీప్ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం రిజర్వ్డ్, కామ్ అండ్ సటిల్. వాళ్ళ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరు మాటల్లో. మా ఇల్లు క్వైట్ ఆపోజిట్, ఏది అనిపించినా వెంటనే ఎక్స్ప్రెస్ చేసేస్తారు మాటల్లో, అది కోపమైనా ప్రేమైనా కానీ. సో నాకు ఇనిషియల్ గా కొంచెం టైం పట్టింది అది అర్థం చేసుకోవడంలో. ఇన్ఫాక్ట్ దిలీప్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో దిలీపే కొంచెం ఎక్కువ మాట్లాడి ఎక్స్ప్రెస్ చేస్తాడు. పూజ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసినా అయ్యేసరికి 2 to 3 అవుతుందని చెప్పారు. అండ్ ఆల్సో పూజ అయ్యాకే భోజనాలు పెట్టాలి అని చెప్పారు అనమాట పంతులు గారు. సో ఇక్కడ నేను వచ్చిన వాళ్ళకి అండ్ మా ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్ గా పెట్టేసుకున్నాము. పంతులు గారు అయితే అమ్మమ్మ తాతయ్య టిఫిన్ చేసి కూర్చోవచ్చు అని చెప్పారు, కానీ అమ్మమ్మ అసలు వినలేదు. నేను తినను అని మొండి పట్టుకుంది. ఇంకెంత చెప్పినా వినలేదు. సో ఇంక ఊరుకున్నాము. అందుకే కూల్ డ్రింక్స్ ఫ్రూట్స్ ఎక్కువ తెప్పించాము. వచ్చిన వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి కాన్స్టెంట్ గా మధ్యలో సర్వ్ చేద్దాము అని చెప్పి. సో పూజకి పంతులు గారు వాళ్ళు వచ్చి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. పంతులు గారు వాళ్ళు కూడా మా ఫ్యామిలీయే, అంటే దిలీప్ వాళ్ళ పెద్దమ్మ అల్లుడు, దిలీప్ కి బావగారు. ఆయనే చేయించారు పూజ. ఆయన గుళ్ళలో చేయిస్తారట, చాలా చాలా బాగా చేయించారు. అసలు ఎంత ఎలాబరేట్ గా డీటెయిల్ గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా పర్ఫెక్ట్ గా చేయించారు. ఎంత హ్యాపీగా అనిపించిందో పూజ అయ్యేసరికి. ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్ తో నిండిపోయింది. సో నేనేం అవుట్ఫిట్ వేసుకున్నానో షేర్ చేయాలి కదా. నేను ఈ బ్యూటిఫుల్ కంచిపట్టు శారీ కట్టుకున్నాను. నేరేడు పండు శారీకి రెడ్ కలర్ బాడీ, ప్యూర్ కంచిపట్టు అవడం వల్ల ఐరన్ ఏమీ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా డ్రేప్ చేసుకున్నాను. దీన్ని నేను గోల్డ్ జ్యువెలరీతో పేర్ చేశాను. ఈ శారీ వచ్చి దేవాంగన కుచూర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నది. కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఇస్తా, మీకు నచ్చితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. దే హ్యావ్ ఎ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ శారీస్. డూ చెక్అవుట్ దేర్ పేజ్. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ ఈ పూజలో కూడా చిన్న లోటు అయింది. మా అమ్మమ్మ కోరిక ప్రకారం అందరం ఫ్యామిలీ ఉన్నప్పుడు చేసుకోవాలనుకుంది. బట్ మా తమ్ముడు, శృతి అండ్ అన్విత్ రాలేకపోయారు. అంటే ముందు రోజు రాత్రి వచ్చారు, బట్ వాడికి బాగా కోల్డ్ ఉండి చాలా ఏడుస్తుండే. వాడు అసలు పాలు తాగుతున్నాడు, స్లాష్ మమ్ తో మొత్తం కక్కేయడము. సో వాడిని
కామ్ డౌన్ చేయడం కష్టమైపోయింది. అంటే సీరియస్ ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ కోల్డే. కానీ 2 మంత్స్ కూడా అవ్వలేదు అప్పుడు వాడి కోల్డే బాగా కఫం పేరుకుపోయి వాడికి పాలు తాగడము, ఊపిరి పీల్చుకోవడము, పడుకోవడము చాలా ఇన్కన్వీనియంట్ అయిపోయింది. సో వాడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి మందేసి వాడు కొంచెం సెటిల్ అయ్యి వాళ్ళు మళ్ళీ జాయిన్ అయ్యేసరికి పూజ అంతా అయిపోయింది. సాయంత్రం పూటకొచ్చారు. ఆ చిన్న లోటైతే ఉండిపోయింది. ఒక్కొక్కసారి అంతే కదా, అన్ని అనుకున్నట్టు అవ్వవు. ఈ మూడు పేర్లతో ఆ గణపతి నామాన్ని స్మరిస్తూ ఇట్లా వేయాల. సో పూజ స్టార్ట్ అయ్యాక అమ్మమ్మ తాతయ్య కంటిన్యూస్ గా కూర్చున్నారు. బట్ మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వచ్చిన వాళ్ళందరూ మా రిలేటివ్స్ కూడా కాసేపు కూర్చుని హోమంలో వేస్తూ పూజ చేసుకున్నారు. మేము ఇది ముందే ప్లాన్ చేసుకున్నాము. చెప్పారనమాట ఎంత మంది అయినా కూర్చోవచ్చు, మధ్యలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి. అందుకే అందరం కలిసి చేసుకోవాలనుకున్నాము. భోజనాలు బయట కేటరింగ్ ఇచ్చేసాము. ఈ హోమంలో వేయడానికి కూడా ఉండ్రాలు, పరవాన్నం, రైస్ ఇట్లాంటివి కావాల్సి ఉండే. అవి కూడా అమ్మమ్మ ఇంకెవ్వరిని చేయనీయలేదు. పొద్దున్నే అమ్మమ్మ కలిసి మార్నింగ్ లేచి ఇవన్నీ చేసుకున్నారు. ఇద్దరు పట్టుదలతో అలాగే చేశారు పూజ అంతా. నాకు భయం వేసింది, ఎక్కడైనా నీరసం వచ్చేస్తుంది. అమ్మమ్మకి షుగరు, బీపీ అన్ని ఉన్నాయి. తాతకేమో కాలు నొప్పులు. అందులో హోమంలో వేసిన వెలక్కాయ ఏమో పగిలి తాత కాలు మీద పడింది వేడిది. సో ఇంకా భయం వేసింది. ఇంకా లాస్ట్ లో మా మామయ్య పట్టుకునే ఉన్నారు. లాస్ట్ ఎండింగ్ అట్లా తిరగాలంటే గబుక్కుని ఏమైనా ఒళ్ళు తూలుతుందేమో అని చెప్పి. సంపూర్ణ సకల శుక్రవాద సిద్ధి ద్వారా అఖండ లక్ష్మీదేవి వివాహ సిద్ధి ద్వారా సకల మనోవాంఛల సిద్ధిరస్తు సంపూర్ణ ఆయురారోగ్యశ్వర్యాభివృద్ధిరస్తు శోభన శోభమాన కళ్యాణ. మా అమ్మమ్మ తాతయ్యతో స్పెండ్ చేసిన టైం నాకు చాలా వాల్యుబుల్. అండ్ వాళ్ళతో స్పెండ్ చేసిన ప్రతిసారి నేను ఏదో ఒక కొత్తది నేర్చుకుంటాను. అండ్ మోటివేషన్ ఎక్కువ పెరుగుతుంది. లైఫ్ లో కష్టపడాలి, వయసుతో సంబంధం లేదు, మనకిష్టమైనవి మనం ఎప్పుడైనా చేయొచ్చు. మనసులో సంకల్పం గట్టిగా ఉంటే చాలు. భయంతో అయినా గానీ ఫస్ట్ అడుగు డెఫినెట్ గా వేయండి. ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా ఏదైనా కోరిక, చదువుకోవాలనుంది, ఆర్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుంది, ఏదైనా కొత్తగా చేయాలనుంది, కానీ ఇప్పుడు మనకు అవసరమా అని రిస్క్ తీసుకోవడానికి భయపడుతుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. మనసులో కోరికలు ఎప్పుడు ఉంచేసుకోకూడదు. అట్లా ఏదన్నా కోరిక ఉంటే ఏ వయసులో అయినా కానీ మనం అది హ్యాపీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఆల్ ఇట్ నీడ్స్ ఇస్ ఫస్ట్ స్టెప్ అండ్ యువర్ ఎఫర్ట్. అది ఈ వీడియోకి నా స్పెషల్ మెసేజ్. సో ఎనీవే పూజ అంతా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అందరం భోజనాలు చేసేసాం. దెన్ కజిన్స్ అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం. వెరీ గుడ్ బాయ్. 30% పొటెన్షియల్. There is more left. దానిలో సరిపోదు కూడా. అయ్యో ఇరుక్కుంది జాబ్లీ కూడా. వచ్చిన వాళ్ళందరికీ అమ్మమ్మ బట్టలు పెట్టింది. అండ్ ఈ పూజకి మాకు మా వాచ్మెన్ తన వైఫ్ కూడా చాలా హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరికి కూడా బట్టలు పెట్టి థ్యాంక్ యూ చెప్పింది అమ్మమ్మ. అలా పూజ కంప్లీట్ అయింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి.